మౌనమేలనోయి ఎపిసోడ్ నెంబర్ 1. అది దీపావళి రోజు. ఇల్లంతా వెలుగులతో మెరుస్తుంటే నవ్వుతో మెరవాల్సిన తన కళ్ళు కాస్త కన్నీటితో మెరుస్తున్నాయి. ఇంతకీ తనెవరో చెప్పలేదు కదా. తన పేరు అనురాధ. ఇంట్లో అండ్ చుట్టుపక్కల అందరూ అను అని పిలిచేవారు. చిన్నప్పుడే అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. తను వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరే పెరిగింది. తాతయ్య మాత్రమే తనని రాధమ్మ అని పిలిచేవారు. తనను చాలా బాగా చూసుకునేవారు. ఎంత అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉండి ఉంటే కూడా అంతలా చూసుకునేవారు కాదేమో. అమ్మమ్మకి మనవరాలంటే ఇష్టమున్న బయటికి చిరుబురులాడుతూ మాట్లాడేది. చిన్నప్పటి నుండి తనకిష్టమైన ప్రతి ఒక్కటి ఇచ్చేవారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనుకోండి. తన మనసును అర్థం చేసుకుని మసలుకునేవారు. కారణం ఏమైనప్పటికీ ఆ దీపపు వెలుగుల్లో తను ఎంత బాగుందో. పింక్ అండ్ ఎల్లో కలర్ హాఫ్ శారీలో వాలు జడలో కనకాంబరాలు, బుట్టకమ్మలు, కళ్ళకి కాటుక, చిన్న బొట్టు. ఇలాంటి ఒక నిమిషం చాలు అబ్బాయిల జీవితాలు నాశనం అవడానికి అనేంతలా ఉంది తను. అక్కడ ఒక చిన్నపిల్ల దాగుడు మూతలాడుతుంది స్తంభం వెనకాల నిల్చొని, బుచ్చి బుచ్చి అంటూ. రాధ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎప్పుడూ రాధ తనతో కలిసి ఆడుకునేది. అలాంటిది రాధ ఏడవడం నచ్చక ఆ పాప రాధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టేసుకుంది. కళ్ళల్లో ఉన్న నీళ్లు కాస్త కళ్ళ నుండి నీళ్ళకు జారాయి. ఆ పాపకి ఏం అర్థం అవ్వలేదు. అంతలో తాతయ్య వచ్చారు. వెంటనే రాధ కళ్ళు తుడుచుకుంది. ఆ చిన్న పాప తాతయ్యని చూసి పారిపోయింది. తాతయ్యకి అది అర్థమైంది, రాధ ఎందుకో బాధపడుతుంది అని. తన పక్కనే వచ్చి కూర్చొని రాధను ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు తాతయ్య. ఏమైంది తల్లి, ఎందుకు బాధపడుతున్నావు? నీ ఆనందం కోసం మేము ఏమైనా చేస్తాం కదా. అలాంటిది నువ్వు దేనివల్ల బాధపడితే నీకు బాధగా ఉండదా చెప్పు అని అన్నాడు మెల్లగా జోకొడుతూ. తను ఏడుపుని ఆపుకోలేకపోయింది. తాతయ్యకి బాధేసింది తను అలా ఏడవడం నచ్చక. కాసేపు తర్వాత రాధ ఏడుపాపి తాతయ్యని చూసింది మనసులో ఇలా అనుకుంటూ, చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైన ప్రతి ఒక్కటి ఇచ్చారు, చివరిగా ఆ ఒక్కటి ఇవ్వచ్చు కదా తాతయ్య అని. ఆ ఒక్కటి ఏంటి అండ్ రాధమ్మ ఎందుకు ఏడుస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు.